సూడు 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 ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎవరో సూడు. ఈరోజు సత్యభామతో సరదా కబుర్లు చెప్పడానికి ధనుంజయ్ ఇక్కడికి వచ్చారు. హాయ్ ధనుంజయ్ గారు. హాయ్ స్వాతి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అయితే స్వాతి కదా సత్యభామ అంటున్నారేంటి? నా పేరు స్వాతి సత్యభామ. సో ట్రెండ్ కోసం సత్యభామతో సరదా కబుర్లు అంటే బాగుంటుందని. సూపర్. అండ్ ఈ మధ్య మీరు వినిపిస్తున్నారు తప్ప కనిపించట్లేదండి, అందుకే ఇలా వచ్చానండి. చాలా సేపటి నుంచి ఎప్పుడు వినిపిస్తున్నాను తప్ప కనిపించకపోతే చాలా మంది అడుగుతున్నారు కనిపించండి అని. సో మన ఇలా మీ అందరి ముందు, ఆడియన్స్ అందరి ముందుకి ఇలా కనిపిద్దామని వచ్చా. సో ఆ అవకాశాన్ని మాకు ఇచ్చారు. అవకాశం కాదు, బట్ నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఇలా ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల నుంచి చాలా పాటలు పాడుతున్నారు, అసలు ఎలా ఉంది మీకు? బాగుందండి. బిజీగా ఉంటే ఆ బిజీనెస్ని ఎంజాయ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఎక్కువ రికార్డింగ్స్లో మాకు ఎంత పాడినా ఎంతసేపు అక్కడ ఉన్నా సరే ఆ స్ట్రెయిన్ తెలియదు అనమాట. సో ఆ విధంగా ఎందుకంటే నా ప్యాషన్ ఇదే కాబట్టి నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట, ఎంత బిజీగా ఉన్నప్పటికీ. పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉంటది టైప్లో హ్యాపీగా. చాలా బాగా పాడుతున్నారు మీరు. ఆల్రెడీ నాకు తెలుసు మీరు ఆల్రెడీ సింగర్ అని విన్నాను నేను. పాడుతూ తీగలో కూడా పాడారు కదా. ఏదో అండి అలాగే పాడాం. అండ్ మీరు ఇంత సాఫ్ట్గా నవ్వుతూ క్యూట్గా మాట్లాడుతున్నారు, కానీ ఆ వాయిస్ ఏమో వింటే అసలు అంత స్ట్రాంగ్గా వినిపిస్తుంది మైక్లో. అంటే ఇదేంటంటే ఇది ఒక కోణం అనమాట. సాఫ్ట్గా ఉండటం ఇదొక రంగు అనుకోండి. తర్వాత అటువంటి సాంగ్స్ వచ్చాయి అనుకోండి, ఇంకా నా మొత్తం కలర్ చేంజ్ అయిపోయి ఆ మూడ్లోకి వెళ్ళిపోతాను నేను. సో సాంగ్ బట్టి ఒక్కొక్క సాంగ్కి ఆ సాంగ్కి ఏం కావాలో అది అలా ప్రజెంట్ చేయడం నాకు అలా ఇష్టం. సో అలాంటి సాంగ్స్ అన్నీ వస్తున్నాయి నాకు కూడా. ఒక మంచి ఫాస్ట్ సాంగ్స్ కానీ, మంచి మెలోడీస్ కానీ, మంచి రొమాంటిక్ డ్యూయట్స్ కానీ, ఇలాంటివన్నీ రకరకాలుగా వస్తున్నాయి. సో అన్నిటిని కూడా ప్రూవ్ చేసుకోగలుగుతున్నాను అనమాట. సో మీలో మీకే తెలియని ఒక అపరిచితుడు ఉన్నాడు అనమాట. ఏ టైంలో నిద్ర లేపితే ఆ కలర్ చూపిస్తారు అనమాట. సో మీరు కూడా అలాగే మంచి కలర్ఫుల్ హోలీ టైప్ షర్ట్ ఒకటి వేసుకుని వచ్చారు ఈరోజు. సో ఐఎమ్ కలర్ఫుల్, మై వాయిస్ ఇస్ కలర్ఫుల్ అని చెప్పడానికి. సో మీరు ఇంత మంచి సింగర్ పక్కనే ఉన్నారు కాబట్టి నాకేమైనా కోరస్ అందిస్తే నాకుతో గొంతు కలిపితే నేను హ్యాపీ. బాబోయ్, ఇట్స్ ఎన్ ఆనర్ అండి. డెఫినెట్గా ఆ పాటకి మీరు అడక్కపోయినా గొంతు కలిపేస్తాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్. సో మా ఆడియన్స్ అందరూ కూడా గొంతు కలుపుతారని అక్కడ కూర్చొని అందరూ ధైర్యంగా ఉండండి, నేను కూడా గొంతు కలుపుతున్నాను. రాజులైనా బంటులైనా కూలీలైనా వ్యాపారులైనా చీకటైతే సుఖ కోసం జివ్వు ఆగునా. రాజులైనా బంటులైనా సుఖ కోసం నాయన జివ్వు ఆగునా. ఎవ్వరైనా యాడ ఉన్న చీకటైతే నాయన జివ్వు ఆగునా. అరే కల్లైనా సారైనా జివ్వు ఆగునా. ఇంగ్లీషు మందైనా జివ్వు ఆగునా. అరే కల్తీ సరుకే అయినా జివ్వు ఆగునా. అరే ఏడైనా ఏదైనా జివ్వు ఆగునా. తాగకుంటే జివ్వులోన తాగితేనే తందానా. రంగు రంగుల మందైరా ఒరప్ప మత్తెక్కిసిందైరా. ఓ రంగుల మందైరా ఒరప్ప వెయ్యేంగుల బలం వస్తదిరా. వండర్ఫుల్ అండి, అసలు నిజంగానే 1000 ఏనుగుల బలం వచ్చేసింది మీరు ఈ పాట పాడితే. అసలు ఒక్కసారి ఇంకా అది స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేస్తుంటే ఎలా ఉంటుంది నాకు కూడా చూడాలని ఉంది కదా. అసలు ఈ పాటకి నా వాయిస్ లో పవన్ కళ్యాణ్ గారి ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఎలా ఉంటుందో చూడాలని నిజంగా నాకు ఇంట్రెస్ట్. ఈ పాటలోనే మాకు అలా బాడీ లాంగ్వేజ్ కనిపించేస్తుంది. ఆయన అసలు ఎలా డాన్స్ చేస్తారని ఊహించేసుకుని అసలు మేము అందరం ఊళ్ళు ఊరిపోతున్నాం ఎలా ఉంటుందని. ఈ పాటకి ఒక చిన్న ఇది ఉంటుంది. ఈ పాట పాడేటప్పుడు నాకు చాలా బాగా కోల్డ్ ఉండేది. ఆ కోల్డ్ బాగా యూజ్ అయిందంట, చాలా మంది చెప్పారు. బాగా జలుబు చేసింది నాకు. చేస్తే రాజులైనా బంటులైనా ముక్కుతో వచ్చినట్టు వస్తుంది అనమాట. బాగా తాగిన వాళ్ళు ఎలా పాడతారో సో ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా కూడా కొంచెం హెల్ప్ అయింది. దేవుడు అలా హెల్ప్ చేస్తుంటాడండి. మీ పేరులోనే జై ఉంది. సో మీరు ఏ పాట పాడినా అది అలా జనాల్లోకి జై అని వెళ్ళిపోవాల్సిందే, వెనక్కి రాకుండా.
ఇప్పుడు జనరల్గా ఎవరింట్లో అయినా మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని ఒక ఇంటెన్షన్ తోటి వాళ్ళని చదువు మీద ఎక్కువ ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో మీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉండేది ఇంట్లో సింగింగ్ అన్నప్పుడు? యాక్చువల్లీ మా నాన్నగారు రైల్వేలో జాబ్ చేసేవాళ్ళు. సో మాకు ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండేవన్నమాట. ఒక్కొక్కసారి రాయగఢలో ఉండేవాళ్ళం, వైజాగ్లో ఉండేవాళ్ళం, రకరకాల ప్లేసెస్లో ఉండేవాళ్ళం. బట్ మా తాతగారు వాళ్ళందరూ శ్రీకాకుళంలో ఒక విలేజ్లో ఉండేవాళ్ళు. సో అక్కడికి కొన్ని రోజులు ఉన్న తర్వాత నేను అక్కడే చదువుకోవటం అని విశాఖ జూనియర్ కాలేజ్ అని ఇంటర్ అంతగా కంప్లీట్ చేసినాక మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఇలా మా ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారని. సో తర్వాత మా వాళ్ళందరూ ఏం చెప్పారంటే, విజయనగరంలో మ్యూజిక్ బాగుంటుంది, కర్ణాటిక్ బాగా నేర్చుకో, ఇంకా నీ మ్యూజిక్ ఇంకా డెవలప్ అవుతుంది, నీ సింగింగ్ అంతా స్టైల్ మారుతుంది అని చెప్తే, సో ఎలా అయినా సార్ మ్యూజిక్ నేర్చుకుందామని చెప్పి నేను విజయనగరం వెళ్ళి అక్కడ రూమ్ తీసుకుని అక్కడ ఎంఆర్ కాలేజ్ అని కాలేజ్ ఉంది అక్కడ చదువుకుంటూ ప్రైవేట్గా త్యాగరాజ సంగీత కళాశాల అని ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డిగ్రీ చదువుకుంటూ ఇలా మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో అక్కడ లక్ష్మీ రామదాస్ గారిని మా గురువు గారు ఉన్నారు. ఆవిడ నా వాయిస్ విని నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి అని చెప్పి అన్ని విధాలుగా నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఎంత బాగా గైడ్ చేశారనమాట. ఎలా అంటే పొద్దున్నే ఫోన్ చేసి ఇవాళ ప్రాక్టీస్ చేసావా, ఎంత టైం ప్రాక్టీస్ చేసావు, ఏమేమి ప్రాక్టీస్ చేసావు, నాకు బుక్లో రాసి చూపించు, ఇలా అని బాగా చేసి, అప్పట్లో మా మేడం గారి వాళ్ళ భయం వల్ల నేను మార్నింగ్ 3 o'clock 4 o'clock లేచి ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. సో ఆ ప్రాక్టీస్ ఉండిపోయింది నాకు బాగా. అలాగా ప్రాక్టీస్ చేసి రియాలిటీ షోస్ ఇవన్నీ ఈటీవీ కానీ మా టీవీ ఇవన్నీ కూడా రియాలిటీ షోస్లో పాడేవాడిని. సో పాడిన తర్వాత ఇలా ఫ్రెండ్స్ అందరూ పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత సో ఏంటి ఇలా ఉంటుందా సింగింగ్, ఎందుకంటే నేర్చుకున్న కర్ణాటిక్ అక్కడే డిప్లొమా చేశాను. బట్ సినిమా మ్యూజిక్, సినిమా సింగింగ్, లైట్ మ్యూజిక్ ఇదంతా డిఫరెంట్ కదా. సో ఈ సింగింగ్ అంతా ఎలా ఉంటుందని చెప్పి అప్పట్లో జడ్జెస్ కానీ వాళ్ళ సింగర్స్ పక్క వాళ్ళు పాడుతుండటం ఇవన్నీ గమనించి ఓకే ఫిల్మీ సింగింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ క్లాసికల్ ఈజ్ డిఫరెంట్ అని అప్పుడు నాకు డిఫరెన్స్ తెలిసింది. లేకపోతే నేను కూడా అప్పట్లో ప్రతిదీ కూడా సంగీతంలో పాడేవాడిని. అప్పట్లో నేను మ్యూజిక్ నేర్చుకోకముందే శివశంకరి, మా శ్రీతుంబుర నారద ఇవన్నీ పాడేసేవాడిని. నాకు ఏ నాలెడ్జ్ లేకుండానే ఏం నేర్చుకోలేదు. బట్ ఎప్పుడైతే మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానో శ్రీతుంబుర నారద ఇవన్నీ సా పా స గరి జ ని ద ప మ గ ని న మ గ రి జ ని స ఇలాంటివన్నీ కూడా తప్పులు పాడుతున్నానని తెలిసిన తర్వాత. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కటి స్వరానికి ఒక్కొక్క స్వరస్థానం ఉంటుంది. సా ఒకటే సా రే గా మా ఒక్కటి దానికి ఒక ప్లేస్మెంట్ ఉంటుంది. ఇవన్నీ తర్వాత తెలిసింది నాకు. సో అంతకుముందు ఊరికే పాడేసేవాడిని. బట్ అందరూ బాగుంటుంది అనేవాళ్ళు అనమాట. బట్ నా తప్పులు ఏంటో నాకు తెలిసింది మ్యూజిక్ నేర్చుకోవడం ద్వారా. పర్ఫెక్షన్ అప్పుడు వచ్చింది. సో శంకర్ శాస్త్రి గారు లాగా ప్రతి నాదానికి ఒక నిర్దిష్టమైన నాదం ఉంటుంది అని చెప్పి మీకు అప్పుడు అర్థమైంది. మీరు మరి అంత క్లాసికల్ ట్రైన్డ్ అయినప్పుడు ఒక బాలమురళీ కృష్ణ గారు, ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అలా ఇన్స్పైర్ అవుతూ, బికాజ్ యూ హ్యావ్ ద టాలెంట్ ఇన్ సైడ్ యూ. సో ఫిల్మ్ మ్యూజిక్లోకి వచ్చేసిన తర్వాత మీకు అది చాలా మిస్ అయ్యాను అని అనిపించిందా? కొంచెం అనిపిస్తూ ఉంటుంది. బట్ నేనేం చేస్తానంటే నా ప్రోగ్రామ్స్లో నా షోస్ మీరు చూస్తే నా సింగింగ్ స్టార్టింగే ఎలా ఉంటుందంటే ఒక ఆలాప్ కానీ నేను ఏ పాట పాడినా ఫస్ట్ నాకు ఇష్టం కాబట్టి, క్లాసికల్ అంటే ఇష్టం కాబట్టి ఒక ఎమ్మెల్యే పాట నేను రీసెంట్గా సరైన వాళ్ళు ఎమ్మెల్యే పాట పాడాను కదా, నేను రీసెంట్గా ఏ షోకి వెళ్ళినా ఎమ్మెల్యే పాటతో స్టార్ట్ చేస్తాను. ఆ స్టార్ట్ చేసే ముందు ఒక ఆలాప్ పాడి అలా వెళ్ళి యువమ్మ ఎమ్మెల్యే అని పాడతా. ఏదో ఒకసారి పాడి వినిపించండి. మీరు షోకి రావాలి. ఇప్పుడు వినిపించాలి మా కోసం. అంటే ఇప్పుడు మా ప్రేక్షకులందరూ మీ షోకి రావాలి అంటే మీరు ఒకసారి వినిపించాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యువమ్మ ఎమ్మెల్యే అదొక సరే మామ గరి సా నీ సరే గమ పద ని స ని ద ప మ గరి సా ఇదంతా శంకరాభరణం ఆ స్కేల్లో వెళ్తుంది కదా. మోరేనా మమరే రే మమరే 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 సని స మమరే సని స మమరే మమరే నిజరే మబని మబని జరే ని బమగరే మగరే సనే నిజరే సా ఎమ్మంటే మై 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 అలా స్టార్ట్ చేస్తా. సో వండర్ఫుల్ భలే తీసుకొచ్చారండి అసలు అక్కడి నుంచి ఇక్కడికి. వండర్ఫుల్. సో ఇది బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అందరు కూడా. ఆబ్వియస్లీ అప్పటికి ఒకలా ఏంటి పాడుతున్నాడు, ఏంటి సినిమా పాటలు పిలిస్తే ఇలా పాడుతున్నాడు ఏంటి అని చేసి ఒక్కసారి ఇలా కనెక్ట్ చేసేసరికి వాళ్ళు క్లాప్స్ కొట్టేస్తారేమో అందరు ఒక్కసారి. ఇంకంతే ధనుంజయ్ అనిపించేస్తుంది. సో నేను చేసే షోస్లో ఎలా ఉంటుందంటే అన్ని రకాల జోనర్స్ అలా టచ్ చేస్తూ ఉంటా.
ఫస్ట్ ఒక క్లాసికల్తో స్టార్ట్ చేసి ఎమ్మెల్యే అనేది ఒక రకమైన మాసనాల డిఫరెంట్ కదా అది. డిఫరెన్స్ ఒక వెస్టర్న్ పాడతాను మధ్యలో, ఒక ఫోక్ పాడతాను, ఒక క్లాసికల్, ఇలా అన్నీ మిక్స్ చేస్తూ. ఎందుకంటే ఒక్కొక్కటి జోనర్ నచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఉంటారనమాట. పెద్దవాళ్ళకి ఒక ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టం, కొంతమంది క్లాసికల్ స్టైల్ ఇష్టం, కొంతమంది కొత్త సాంగ్స్, యూత్ అందరికీ కూడా లేటెస్ట్ సాంగ్స్ ఇవన్నీ ఇష్టం. సో అన్నీ కవర్ చేసుకుంటూ ఫస్ట్ ఇలా స్టార్ట్ చేస్తాను నేను. సో నాకు ఉండింది, బట్ ఇంకా క్లాసికల్లో చేయాలి మీరు చెప్పినట్టే. బట్ ఇప్పుడు ఈ కాలం ఏంటంటే మనం ఎంత క్లాసికల్ పాడినా సరే మనం జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తున్నామా లేదా మనం పాడే స్టైల్తో. ఎగ్జాంపుల్ శంకర మహాదేవన్ గారు, హరిహరన్ గారు, వీళ్ళందరూ తీసుకోండి. వాళ్ళందరూ కూడా మంచి క్లాసికల్ ట్రైన్, బట్ వాళ్ళందరూ కూడా జుగల్బందీ ఫ్యూజన్లా చేస్తున్నారు. సో అలా చేయాలని నాకు ఇంట్రెస్ట్ అనమాట, ఫ్యూజన్ ఇవన్నీ చేయాలని. నేను అంతకుముందు పచ్చందనమే అనే ఒక కవర్ చేశాను, చూసారు మీరు? చూసాను, మీ కవర్ చూసాను. ఆ కవర్లో నాకు అప్పట్లో ఉండేది మ్యూజిక్, ఇంకా ఏమైనా చేయాలి. చాలామంది కవర్స్ చేశారు అప్పట్లో, బట్ ఇంకా నేనే కొత్తగా ఏం చేయగలనని చెప్పి ఒక పచ్చదనమే ఆ పాటను తీసుకొని ఇంకొక పాట రెహమాన్ గారి సాంగ్స్ కవర్ చేయాలని చెప్పేసి శశివదనే ఆ సాంగ్స్ని డిఫరెంట్గా ఒక స్వరాలతో మిక్స్ చేసి, తెలియకుండా ఇప్పుడు మీకు ఎమ్మెల్యే అయితే ఎలా అనిపించిందో అలాగే వెంటనే శశివదన వచ్చినట్టు ఒక మ్యాషప్ చేశాను. సో అది మంచి పేరు వచ్చింది. ఆ కవర్ చేయడం వల్ల నాకు మంచి మంచి సినిమాల్లో పాడే ఛాన్స్ కూడా ఇచ్చారు నాకు. చాలా బాగుంది ఆ మ్యాషప్. నేను ఇది ఒక 2 పాటలు మాకు అలాగా మ్యాషప్ స్టైల్లో వినిపించండి, అందులో మీకు వండర్ఫుల్గా మెండ్ అయింది అనిపించింది. యాక్చువల్గా అదేంట మనోధర్మం అది. యాక్చువల్గా అవును, ఆ టైంలో పాడాను, మళ్ళీ నేను పాడడం కష్టం, బట్ నేను డిఫరెంట్గా పాడి నేను ఏదో మేనేజ్ చేసి. షూర్, డెఫినెట్లీ ఇంకా బాగా వస్తుంది. దానికన్నా ఇంకా ఇన్నోవేషన్ ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది. పచ్చదనమే తొలి వలపే పచ్చదనమే, పచ్చిక నవ్వుల పచ్చదనమే, ఏదకు సమ్మతం చెలిమే సరిగా గామ గరిసని సరిగమ పమ గరిసని నిజమమ గరి సరిగమ పదని నిసరిగమ పదని సాజని సరిగమ గరిసని దని రిసని దని సని దమ గరి గగరి మగరిసని దని సరిగమ గరిసని దని సా శశివదనే స్వరనీలాంబరి నీవా. సో అలా వండర్ఫుల్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిజంగా క్లాసికల్ నేర్చుకుంటే క్లాసికలే పాడాలి, ఫిల్మ్ మ్యూజిక్ అంటే ఇలాగే పాడాలని కాకుండా రెండింటిని కలిపి సచ్ ఎ బ్యూటిఫుల్ రెండిషన్, రియల్లీ చాలా బాగుంది. యు ఆర్ మై ఎమ్మెల్యే అనే సాంగ్ తోటి ఒక్కసారి అందరినీ ఊపేశారు. అందరు రింగ్ టోన్స్, వెల్కమ్ ట్యూన్స్, అసలు ఈ మధ్య ప్రపోజ్ చేసే స్టైల్ కూడా మారిపోయింది అసలు. నేను కూడా విన్నాను, ఐ లవ్ యూ అండం అనేసి యు ఆర్ మై ఎమ్మెల్యే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇంతకీ మీ ఎమ్మెల్యే ఎవరండి? నా ఎమ్మెల్యే అడిగారు కాబట్టి 3 years నుంచి ఒక అమ్మాయి ఉందండి. అమ్మాయి నేను చాలా ఇష్టపడుతున్నా ఆ అమ్మాయిని. వావ్. అయితే ఆ అమ్మాయి ప్రియాంక తన పేరు. మ్యారేజ్ కూడా అయిపోయింది. ఏంటి మీకు పెళ్ళి అయిపోయిందా? మీకు పెళ్ళి అయిపోవడం ఏంటండి? అమ్మాయిలో విన్నారా ఈ మాట? ధనుంజయ్ గారికి పెళ్ళి అయిపోయింది. ఓకే, ఫ్లాష్ న్యూస్ నోట్ చేసుకోండి. సో ఆ విధంగా మాకు మ్యారేజ్ అయిపోయింది, నాకు పాప కూడా ఉంది. పోనీ ఇంత సీక్రసీ మెయింటైన్ చేస్తారా మీరు? అందరికీ తెలుసు, మా వాళ్ళందరికీ తెలుసు. తెలుసా? అందరికీ తెలుసు. ఏంటో మిమ్మల్ని చూసి అవ్వలేదు అన్న మూడ్లోనే ఉన్నారండి. సో మీ ధనుంజయ్ గారికి ప్రియాంక గారు ఎమ్మెల్యే అన్నమాట. వావ్. సో 3 years అయింది మీ మ్యారేజ్ అయ్యి. సో ఇంకేంటి మీ లైఫ్లోకి వచ్చిన ఇంకా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఏంటి? బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంటే రియా అనే ఒక చిన్న బేబీ వచ్చింది మాకు, పాప. బ్యూటిఫుల్. తనకి 9 months. ఓకే. సో ఫ్యూచర్ సింగర్ కూడా వచ్చేసింది. అప్పుడప్పుడు కచేరీ చేస్తుంటారు తను కూడా. అవునా? అనుకుంటే అలా పాడుతుంది. మీ అమ్మాయి ఖచ్చితంగా సరిగమా అని పాడుతూనే పుట్టిందనమాట. నిజంగానే పుట్టింది అట్లా. నిజంగా అలాగే పుట్టింది. బ్యూటిఫుల్. సో ఇప్పుడు you are now in a beautiful environment with a beautiful daughter and a beautiful wife. Congratulations. Thank you. సో మీరు ఇప్పుడు ఇలా క్లాసికల్ నుంచి ఇలా సినీ మ్యూజిక్కి వచ్చారు. మీరు చాలా రియాలిటీ షోస్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేశారు, చెప్పారు ఇందాక మాకు. సో మీకు చాలా ఛాలెంజింగ్గా అండ్ చాలా నేర్చుకోవడానికి స్కోప్ ఉన్న రియాలిటీ షో ఏది మీ జర్నీలో?
సూపర్ సింగర్ అని లేటెస్ట్ సూపర్ సింగర్ 9 వచ్చింది. ఓకే. అంతకుముందు చాలా రియాలిటీ షోస్లో పాడాను, బట్ ప్రతి రియాలిటీ షోలో ఊరికే పాడుతున్నాను, పాడటం వచ్చేయటం అంతే తప్ప ఇంకా ఏం చేయగలం అనేది సూపర్ సింగర్ 9 నుంచి స్టార్ట్ చేశాను. అంటే పెర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఇలా పాడేటప్పుడు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతాం, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఇవన్నిటిని కూడా ఒక సర్వే చేశాను నేను. సో నేను సూపర్ సింగర్లోనే ఉట్టి మీద కూడు అని ఒక పాట పాడా ఫస్ట్. శీతాకాలం అనే సాంగ్ పాడా. ఆ పాట పాడినప్పుడు ఈ పాటకి తగ్గట్టుగా మనం ఎలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఎలా డ్రెస్సింగ్ ఉండాలి, సో మనం ఎలా పాడే స్టైల్ ఎలా ఉండాలి, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి, అన్నీ కూడా దానికి కావాల్సినవన్నీ బాగా హార్డ్ వర్క్ చేసి, అలాగే ఉట్టి మీద కూడిన పాట పాడా, దానికి ఫోక్ సాంగ్, దానికి ఎలా ఉండాలి డ్రెస్సింగ్, దాని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక్కొక్క సాంగ్ మీద ఒక సర్వే చేసి, సో జడ్జెస్ కానీ ఆడియన్స్ కానీ బాగా కనెక్ట్ అయ్యారు. సో నేను యూఎస్ఏకి వెళ్ళేటప్పుడు సో చాలామంది ప్రతి ఒక్కళ్ళు ఆ సాంగ్ గురించి డిస్కస్ చేస్తారు. మీరు శీతాకాలం సాంగ్ ఎంత బాగా పాడారండి, పుట్టి మీద కూడా ఎంత బాగా ఇష్టం, అది రోజు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఇవన్నీ నాకు అనేసరికి నేను ఫస్ట్లో కొంతమంది చెప్తుంటే ఊరికే చెప్తున్నారు అనుకున్నా, అలా ప్రతి ఒక్కళ్ళు చెప్తుండేవాళ్ళు అనమాట. సో అది నాకు అనిపించింది, బాగా కనెక్ట్ అయ్యారు అని అనిపించింది అనమాట. సో అది నాకు మంచి లెర్నింగ్ అది యాక్చువల్గా. నిజంగా చాలా నేర్చుకున్నా సూపర్ సింగర్ 9 ద్వారా. అండ్ ప్లేబ్యాక్ ఈజ్ డిఫరెంట్, ప్లేబ్యాక్ సింగింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ డిఫరెంట్. ప్లేబ్యాక్ సింగింగ్లో మన దీంతో అంత వాయిస్తోనే చూపించాలి. మనం ఒక పాట ఇస్తే ఆ పాటలో ఈ పాటకి ఏ ఫీల్ కావాలి, ఆ సిచ్యువేషన్ ఏంటి, హీరో ఏం చేస్తున్నాడు, హీరోయిన్ ఏం చేస్తున్నారు, వాళ్ళిద్దరికి ఏంటి అసలు అని చూసి మనం వాయిస్తో మాత్రం చూపిస్తే సరిపోద్ది. కానీ ఒక స్టేజ్ మీద ఒక పెర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం అది సరిపోదని నేను తెలుసుకున్నాను. సో దానికి ఇంకా యాడ్ చేయాలి మనం. సో ఇప్పుడు చాలా రియాలిటీ షోస్ అండ్ మామూలుగా జనరల్గా ఇచ్చే ఈవెంట్ షోస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసేస్తున్నారు. ప్లేబ్యాక్ సింగింగ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ దాని వెనకాల వెళ్ళాలి, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ని కలవాలి. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అండ్ మీ ఒపీనియన్ ఏంటి దాని మీద, ఈవెంట్స్ కాన్సన్ట్రేట్ చేయడం, ప్లేబ్యాక్ సింగింగ్, బికాస్ మీరు జనాలకి ఎక్కువ కనిపిస్తారు ఇక్కడ. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద, లైక్ ఈవెంట్స్, ప్లేబ్యాక్ సింగింగ్? ఒకప్పుడు ఘంటసాల గారు, సుశీల గారు, జానకి గారు వీళ్ళందరూ ఉండే టైంలో ఒక ఘంటసాల గారు ఒక పాట పాడారనుకోండి రేడియోలోని, అప్పట్లో ఇంకా టీవీలు అప్పుడు వస్తుండేవి, అప్పుడు అందరూ వినేవాళ్ళు. సో ఘంటసాల గారి వాయిస్ ఇలా ఉంటుంది, సుశీల్ గారి వాయిస్ ఇలా ఉంటుంది, చాలా తక్కువ లిమిటెడ్ సింగర్స్ ఉండేవాళ్ళు. అప్పటికి అంత ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి. బాలు గారు, చిత్ర గారు, ఈ జనరేషన్ వాళ్ళ జనరేషన్ వచ్చేసరికి ఇంకా సాంగ్స్ వినేవాళ్ళు ఎక్కువైపోయారు, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటికి కూడా సింగర్స్ మీద అవేర్నెస్ వచ్చింది. సో నార్త్ సింగర్స్, చెన్నై సింగర్స్, అందరు సింగర్స్ పాడుతున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చేసరికి సింగర్స్ చాలా ఎక్కువ అయ్యారు. అందరికీ మ్యూజిక్ని ఒక కెరియర్గా తీసుకోవచ్చు అని అందరికీ వచ్చిందనమాట. సో అప్పట్లో లేదు. ఒక బాలుగారి టైంలో మీరు బాలుగారి ఇంటర్వ్యూ అన్నీ చూసే ఉంటారు. వాళ్ళ నాన్నగారు అసలు మ్యూజిక్కా ఇదా ఇంజనీరింగా అని డిసైడ్ చేసుకుని భయపడేవాళ్ళు అనమాట. ఎందుకంటే నువ్వేం ఘంటసాల అయిపోతావా అని భయం ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేబ్యాకే కాదనుకోండి, రకరకాలుగా ఉన్నాయి, స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మ్యూజిక్ బాగా నేర్చుకునే వాళ్ళకి మ్యూజిక్ టీచ్ చేయొచ్చు, క్లాసెస్ తీసుకోవచ్చు, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మ్యూజిక్ కూడా కెరియర్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు నేను ఒక పాట పాడాను అనుకోండి, ఒక పాటకి చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బజే బజే సాంగ్ తీసుకున్నారనుకోండి, ఆ పాటని చాలామంది పాడారు, నేను కూడా ఒకటి పాడాను. సో అంత కాంపిటీషన్ ఉంది. కానీ ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు ఫిక్స్ అయ్యేవాళ్ళు, ఈ సింగర్ ఈ పాటకి వాళ్ళే పాడతారనమాట. సో అంత కాంపిటీషన్ తక్కువ, వాళ్ళ వాయిస్ విని వెంటనే రికగ్నైజ్ చేయగలుగుతున్నారు కూడా అప్పట్లో. సో ఇప్పుడు అంతా ఇది నాట్ ఓన్లీ సింగింగ్ అండి, ఇది ఏం చెప్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకోండి. ఒకప్పుడు 10 years బ్యాక్ ఒకరు ఎవరైనా ఇంజనీరింగ్ చేయాలంటే ఒక ఇంట్లో ఒకరు ఉండడం చాలా కష్టం. ఒక ఊర్లో ఒక 4-5 members ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చేస్తున్నారు. సో ప్రతి దాంట్లో కాంపిటీషన్ పెరిగింది, నాట్ ఓన్లీ సింగింగ్. సో నేనేమంటున్నానంటే ఒక్క ప్లేబ్యాక్ ఒక్కటే పాడతాను, నేనేం పాడనంటే కాదు, ఖచ్చితంగా పాడాలి. సో పాడితేనే మన అందరికీ బయటికి తెలుస్తాము. నెక్స్ట్ అన్ని విధాలుగా ఉంటేనే, మల్టీ టాలెంటెడ్గా ఉంటేనండి ఈ కాలంలో. ఇప్పుడు నెక్స్ట్ నేను ఫోక్ టైప్ జోనర్ పాడతాను, లేకపోతే ఒక క్లాసికలే పాడతాను అని అనుకుంటే అవ్వదు. ఎందుకంటే మనకు ఒక అవకాశం వచ్చింది అనుకోండి, ఏ అవకాశం వచ్చినా మనం ప్రూవ్ చేసుకునే విధంగా ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను కాటమరాయుడు సినిమాలో 2 పాటలు పాడాను. దానికి ఎలా జరిగిందంటే ఫస్ట్ జివ్వు జివ్వు పాట పాడాను, మందు సాంగ్. సో దానికి ఏం కావాలంటే ఒక తాగుబోతు ఎలా పాడతాడో అలా పాడాలి, ఆ ఫీల్ అంతా కావాలి. పాడాను, డైరెక్టర్స్కి కానీ అనూప్ గారికి కానీ అందరికీ నచ్చింది. సో అదేవిధంగా ఒక మెలోడీ కూడా పాడించారు. సో మెలోడీకి నీ ఏం కావాలో అదంతా చూపించా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జివ్వు జివ్వు పాట పాడి మెలోడీని కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయినా అనుకోండి, నాకు ఆ ఛాన్స్ రాదు ఇంకా. సో నేనేమంటానంటే అన్నిట్లోని మనం అంటే మనకి సింగింగ్ అనుకున్నాం కాబట్టి పెర్ఫార్మెన్స్ ఉండాలి. సింగింగ్లో ఈ జోనరే పాడుతానని పెట్టుకోకూడదు, అన్ని రకాలు ట్రై చేయాలి. అంటే ఒక్కొక్కరికి ఒక జోనర్ ఉంటుంది కాదన్ను, బట్ ట్రై చేయాలంటున్నాను నేను. మీరు అడిగిన క్వశ్చన్కి అన్నీ చేయాలని చెప్తాను నేను. పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. సో మీరు ఇప్పుడు కాటమరాయుడు, సో ఇది మీ సెకండ్ ఆల్బమ్ పవన్ కళ్యాణ్ గారిది పాడడంలో కదా. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మేము చాలా స్టేజ్ షోస్ అన్నీ చేస్తూ ఉంటాం కదా. మిగతా వాళ్ళ పాటలు, మిగతా హీరోస్ పాటలు పాడే కన్నా పవన్ కళ్యాణ్ గారి పాట పాడితే వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. పవన్ అనౌన్స్మెంట్ చేస్తేనే అసలు చెప్పక్కర్లేదు, అందరికీ పాట వినరు, అరుస్తూ ఉంటారు పాట అయ్యే వరకు. సో అలాంటి అంత పెద్ద స్టార్కి పాడడం నిజంగా నా అదృష్టం. యాక్చువల్గా నాతో ట్రై చేయాలనుకోవడమే నా అదృష్టం, అసలు ట్రై చేయడం అదృష్టం అని ఫీల్ అయ్యాను. సో అది ఫైనల్ అవ్వడం, నా వాయిస్ మళ్ళీ జిబు జిబు సాంగ్ హిట్ అవ్వడం నిజంగా అదృష్టం. అసలు మీది అసలు ఫస్ట్ సూపర్ హిట్ రిజిస్టర్ అయింది, అసలు జనాలు విని 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 ఉన్న సాంగ్ ఏది? ఫస్ట్ నేను హిట్ అవ్వకముందు చాలా చాలా పాటలు పాడాను నేను కూడా. చాలా మంది సింగర్స్ పాడారు అనుకోండి, అలాగే నేను కూడా చాలా ట్రై చేశాను. చాలా మందికి చిన్న చిన్న ఆల్బమ్స్ పాడాను. ఇవన్నీ పాడినప్పటికీ సూడు సూడు అనే లౌక్యం పాట ఉంది కదా, అక్కడి నుంచి ఆ పాట బాగా రేడియోలోని టీవీలోని బాగా టెలికాస్ట్ అవ్వడం, ప్లే చేయడం ద్వారా అందరికీ కూడా సాంగ్ బాగా విని ఎవరి సింగర్ ధనంజయ్ ఎవరు అని చెప్పి అప్పుడు అందరూ వినటం. దాని తర్వాత రఘువరన్ బీటెక్లో పోవే ఏకాంతం అనే ఒక సాంగ్ ఉంది, మీకు ఐడియా ఉందా? ఐడియా. అది చాలా మందికి ఇష్టం ఆ సాంగ్. లైట్గా హమ్ చేయండి మా కోసం ఆ సాంగ్. యా, ఇది డిఫరెంట్ అనమాట, ఇది మెలోడీ. అవును, మెలోడీ. అవును, ఇంతసేపు మన ఫాస్ట్ బీట్స్ పాడేసుకున్నాం కదా అన్ని. పచ్చందనం మీ సాంగ్లో ఉన్న మెలోడీ ఒకసారి. యా, పోవే కాంతం నా రాణి నా సొంతం, చేరుకుంది కల నిండు పూమాసంలా, చిగురు తొడిగానిలా నిండు పూమాసంలా, లలలలలలా ఓ హరే లలలలలలా, పోవే ఏకాంతం నా రాణి నా సొంతం, ఇలా ఉంటుంది. అసలు నిజంగానే మీరు ఒక అపరిచితుడండి. ఇప్పుడు ఇలాగా కళ్ళు పాడేసి వెంటనే ఇలా పాడేసి, బాబోయ్ ఎలా అండి అసలు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏం లేదు, ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు అన్నమయ్య సినిమా తీశారు. మనం ఏమనుకున్నారు, ఇంత భక్తుడు ఉన్నాడా, అన్నమయ్య లాంటి భక్తుడు ఉన్నాడా నాగార్జున గారు అనుకున్నాం. తర్వాత మాస్ సినిమా తీశారు. అలా ఎలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి కదా. సో యాక్టర్స్ సేమ్ ఎలాగో మా గొంతుల్లో మా వాయిసెస్ సింగర్స్ అందరు కూడా అంతే నా ఫీలింగ్. సో మైక్ వెనకాల హీరోలు మీరు, మైక్ ముందు హీరోలు వాళ్ళు అంటారా? స్క్రీన్ ముందు హీరో, స్క్రీన్ ముందు వాళ్ళు, స్క్రీన్ వెనకాల మీరు. యా, బ్యూటిఫుల్. బాజే బాజే సాంగ్ ధనుంజయ్ గారి వాయిస్ మాకు వినిపిస్తూ ఉంటుంది, కానీ సీడీ మీద ఎందుకని హరిచరణ్ గారి పేరు కనిపిస్తూ ఉంటుంది? యా, దీనికి ఒక కథ ఉందండి. యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక సాంగ్ని చాలామంది ట్రై చేస్తూ ఉంటారని. ఎందుకంటే ప్రొడ్యూసర్లు చాలా లాంగ్ బడ్జెట్స్, పెద్ద పెద్ద బడ్జెట్స్ పెట్టి తీస్తారు. వాళ్ళు ఏంటంటే బెస్ట్ కోసం చూసుకుంటారనమాట. నేను అనూప్ రూబెన్స్ గారికి చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాను. లైక్ సూడు అనేది నాకు ఆయన మా ఇద్దరు కాంబినేషన్లో మంచి హిట్ సాంగ్ అది. అక్కడి నుంచి స్టార్ట్ అయినాక టెంపర్ సినిమాలో కూడా అయింది, అందులో కూడా ఇట్టాగి రెచ్చిపోతాను ఒక సాంగ్ పాడాను. దాని తర్వాత గోపాల ఈ మూవీ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మొత్తం నాతో ఎందుకు పాడించాలనుకున్నారో తెలియదు కదా, అన్ని ట్రాక్స్ నాతో పాడించారు. ట్రాక్స్ ఏంటంటే మీకు ట్రాక్ అంటే మీకు ఐడియా, జస్ట్ డాన్స్ ప్రాక్టీస్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ హీరోలు అందరూ డాన్స్ ప్రాక్టీస్ చేయడం కోసం రఫ్గా పాడతారు. సో రఫ్గా పాడినప్పుడు నా వాయిస్తో పవన్ కళ్యాణ్ గారు అంతా డ్యాన్స్ చేశారు. సో అంతకుముందు 2 సాంగ్స్ పాడాను, బట్ ఒకటి కైలాష్ ఖేర్ గారు పాడారు, ఒకటి సోను నిగమ్ పాడారు, ఇంకొకటి ఈ సాంగ్ ట్రాక్ నేను పాడా, బజే బజే. ఈ పాట డ్యాన్స్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం అంటే సాంగ్, చాలా మంది చెప్పారు నాకు.
ఈ పవన్ కళ్యాణ్ గారికి ఈ సాంగ్ విని అనూప్ గారికి ఫోన్ చేసి ఈ సాంగ్ చాలా బాగుంది అనూప్, నెక్స్ట్ మనం వర్క్ చేస్తాం, నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా మనం వర్క్ చేస్తాం, నాకు చాలా బాగా నచ్చింది ఈ సాంగ్ అని చెప్పి అనూప్ గారికి ఫోన్ చేస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు మాట ఇచ్చారు కదా, అదే ఈ కాటన్ రైడ్. వావ్. సో అప్పుడు ఎప్పుడైతే చెప్పారో ఆయన నా వాయిస్కి బాగా ఇది నచ్చింది అనుకుంటా. అప్పుడు తర్వాత చాలామంది సింగర్స్ని ట్రై చేశారు, చేస్తే హరిచరణ్ కూడా పాడారు అందులో. పాడిన తర్వాత మన డైరెక్టర్లు అందరూ కూడా, కానీ అనూప్ గారికి నా వాయిస్ అంటే ఇష్టం, నచ్చింది ఆయనకి. అంటే ఈ ఈ ఈ జోనర్కి, ఈ పాటకి, ఆ ఊపుకి ఈ వాయిస్ కరెక్ట్గా మ్యాచ్ అయిందని ఆయన ఫీల్ అయ్యారంట. కానీ హరిచరణ్ కొంచెం పెద్ద సింగరే కదా, సో ఆయన చేద్దామని చెప్పేసి సో ఆడియో లాంచ్కి ముందే 4 days ముందే యూట్యూబ్లో రిలీజ్ చేశారు. చేసినాక పవన్ కళ్యాణ్ గారు విని ట్రాక్లో ఉన్న ధనంజయ వాయిసే బాగుంది, తందే పెట్టేసేయండి అని ఫోన్ చేశారంట. సో అప్పుడు వెంటనే అనూప్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు అదే నచ్చింది, సో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారని చెప్పేసి, సో ఆల్రెడీ కొన్ని నేమ్స్ అయితే వెళ్ళిపోయి, అన్ని సైట్స్కి వెళ్ళిపోయి. సో ఏంటంటే ఆడియో లాంచ్ కూడా దగ్గర పెట్టిపోయింది. ఇంకేం చేయాలంటే హరిచరణ్ పేరు కొన్ని ప్లేసెస్లో హరిచరణ్ ధనంజయని వేశారు, కొన్ని ప్లేసెస్ ధనంజయని వేశారు, కొన్ని హరిచరణ్ అని వేశారు. ఇలా యాక్చువల్గా చాలా మంది సాంగ్స్కి ఇలా ఉంటాయి, ఒక సింగర్ వాయిస్ ఒక వాయిస్ ఉండే ఇంకొక నేమ్ ఉంటుంది, ఇలా చాలా జరుగుతుంటాయి. సో ఆ విధంగా ఏమైందంటే కొన్ని సైట్స్లో అలా జరుగుతూ ఉంటాయి అనమాట. కాబట్టి అనూప్ గారు చాలా ఇంటర్వ్యూస్లో నాకు ఈ పాట గురించి చాలాసార్లు చెప్పారు, నా దగ్గర ట్రాక్స్ ఎక్కువ పాడి ధనంజయ్ పాడారు, దానికి మంచి బ్రేక్ వచ్చింది, నాకు కూడా నచ్చింది సాంగ్ అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ అందరికీ ఇండస్ట్రీ అందరికీ తెలుసు, ఎందుకంటే నా వాయిస్ ఎలా ఉంటుంది, హరిచరణ్ వాయిస్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. సో నా వాయిస్ ఎలా ఉంటుంది తెలుసు కాబట్టి, సో నేమ్ ఒకటే లేదు కానీ మిగతా అంతా, సో దానికి కావాల్సిన నేమ్ అంతా నాకు మీకు వచ్చేసింది. సో ఇది బాజే బాజే వెనకాల ఉన్న స్టోరీ అన్నమాట మొత్తం. ఆ పాట నిజంగానే అసలు థియేటర్లో కూడా జనాలందరూ ఆస్ట్రక్గా అలా చూసారండి. నిజంగా ఎందుకంటే ఆ పాట అందరికీ నచ్చుతుంది. ఎందుకు చెప్పనా మీకు, ఆ పాటలో పెద్దవాళ్ళు తీసుకోండి, డివోషన్ అంటే దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు సంబంధించి ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ దేవుడిలా చూపించే పాట అది. ఇంకా మంచి యూత్ అందరికీ నచ్చే విధంగా మంచి ఊపు ఉంటుంది, మంచి లిరిక్స్ ఉంటాయి, అన్ని కలిపి ఉంటాయి అందులోకి. పవన్ కళ్యాణ్ గారు ఇలా స్టెప్ వేసుకుంటూ అంత బాగుంటది. సో ఇవన్నీ కూడా కలిసి ఏమైందంటే అనంత శ్రీరామ్ గారు ఎంత బాగా రాశారు ఆ పాటని. సో అన్ని మిక్స్ అయ్యి మంచి పాట హిట్ అయింది అనమాట. ఇప్పుడు మీరు ఇలాగే చెప్పారు, ట్రాక్లో ఈ సినిమా దగ్గరికి వచ్చే లోపు చాలా జరుగుతూ ఉంటాయి వెనకాల, బికాస్ సినిమా ఇస్ అ వెరీ బిగ్ థింగ్ విచ్ హ్యాపెన్స్. ఎందుకంటే ఒక ఆడియో లాంచ్ అయినంత వరకు ఏ సింగర్ పాడినా, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సింగర్స్ పాడినప్పటికి కూడా ఆడియో లాంచ్ అయినంత వరకు నేను పాడానని చెప్పుకోవడానికి లేదు. ఆడియో లాంచ్ అయ్యి సీడీలో వస్తేనే అప్పుడు మనం పాడినట్టు అనమాట. సో అంత కాంపిటీషన్ ఉంటుంది సింగింగ్లో. అంటే పెద్ద సినిమాలకి, చిన్న సినిమాలకి పర్లేదు. ఇప్పుడు పెద్ద స్టార్స్ లైక్ పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, బాలయ్య గారు, వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ కేసులో నేమ్ చేస్తున్నాను కదా, కానీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హరిచరణ్ గారు పెద్ద సింగర్ కాబట్టి ఆయన పేరు పెట్టేద్దాం, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఇలాంటి కాంపిటీషన్ ఎవ్రీవేర్ ఉంది. సో అలాంటప్పుడు ఒక అప్కమింగ్ సింగర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇండస్ట్రీలో చాలా ఫైట్ చేయాలి, లేదా చాలా సపోర్ట్ ఉండాలి. ఇది మీరు ఈ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా బ్యాంగ్ అయింది అసలు అదంతా? నేను అంతకుముందు అనూప్ గారికి లౌక్యం పాడక ముందు చాలా ట్రాక్స్ పాడాను నేను ఆయనకి, కానీ ఇది ఏది ఉంచేవాళ్ళు కాదు. సో ఏంటి మిస్టేక్, నాది ఎందుకు వచ్చట్లేదు అని తెలుసుకున్నప్పుడు నన్ను నేను చేసుకున్నా. నేను ఏమనుకున్నా అంటే, సో నేను ఇంకా ఏదో చేయాలి నేను, అందుకే ఇంప్రెస్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎంత పాడించినప్పటికీ డైరెక్టర్స్కి నచ్చాలి, హీరోకి నచ్చాలి, ప్రొడ్యూసర్కి నచ్చాలి, ఇంతమందికి నచ్చితేనే సరే ఆ సాంగ్ మనకి ఫైనల్గా వస్తుంది అవుట్పుట్. సో నేను అందరు ఇంప్రెస్ చేయలేకపోతున్నాను, ఇంకా ఏం చేయాలని చెప్పి ఒక పాటని ఎలా పాడాలి దాని మీద ఇంకా బాగా స్టడీ చేశాను నేను. సో బజే బాజేని మంచి జోష్గా ఇదిగా పాడాలి. ఎందుకంటే హరిచరణ్ తక్కువని కాదు నేను అక్కడ, అంటే కొంతమందికి కొన్ని సాంగ్స్ సూట్ అవుతాయి బాగా. ఇప్పుడు హరిచరణ్ ఆయనలా నేను పాడలేను, మళ్ళీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిస్ కల్చర్ ఇస్తారు. సో ఆ పాట కరెక్ట్గా మన వాయిస్కి సెట్ అయిన పడిపోయింది అనుకోండి, ఇంకా దాన్ని ఏం చేయలేము. మళ్ళీ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే సాంగే ఉందనుకోండి, ఇప్పటికే చాలామంది ధమన్ గారు అందరూ చెప్తుంటారు ఆ పాటలో నీ వాయిస్ తప్ప ఇంకొకరిని ఊహించుకోలేము ఆ పాటని అంటూ ఉంటారు. సో అలా మనకి లక్ అనమాట ఇది. సో నన్నే పాడించాలి ఆయన అనుకోవటం, సో ఆ పాట యాప్ట్గా నాకు సెట్ అవ్వటం, ఇవన్నీ కూడా ఒక
అదొక లక్ అంతే, మనం ఏం చేయలేము దాన్ని. మ్యూజిక్ డైరెక్టర్కి ఆ టైంలో విజన్, ఈ సింగర్ వాయిస్ అంటారు అసలు. ఆ సాంగ్లో కూడా ఏమంటే మై మై మై. సో ఇవి మీకు వచ్చిన ఐడియాసా, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన ఐడియానా? దీనికి కూడా ఎలా అంటే ఇప్పుడు సరైనోడు ఆడియోలో సినిమా రిలీజ్ అయ్యే ముందు 1 year ముందు పాడాను ఈ పాట. ఓ ఇది ఎలా పాడానంటే తమన్ గారు ఫస్ట్ ఫోన్ చేసి హైదరాబాద్లో వచ్చారు. ధనంజయ్ ఫ్రీ ఉన్నావా అని అంటే సార్ ఫ్రీ ఉన్నాను. వెంటనే ఆవాస అక్కడ స్టూడియోకి పిలిచారు. పిలిపిస్తే అక్కడికి బోయపాటి శ్రీని గారు, అనంత శ్రీరామ్ గారు అండ్ తమన్ గారు మొత్తం కూర్చొని మొత్తం సాంగ్ డిస్కస్ చేస్తున్నారు. సో నేను రాగానే వెంటనే చెప్పారు కాన్సెప్ట్ అంతా కూడా. అల్లు అర్జున్ ఒక మంచి ఇదిగా ఉంటాడు, ఎమ్మెల్యే హీరోయిన్, ఆ అమ్మాయిని టీజ్ చేస్తూ ఉంటాడు, అది సిచ్యువేషన్, ఇంకా నీ స్టైల్లో నువ్వు పాడు అని చెప్పారు. సో మొత్తం ట్యూన్ అంతా నేర్పించారు. అనంత శ్రీరామ్ గారు లిరిక్ ఇచ్చారు. ఇవ్వగానే నేను దాన్ని చదవగానే వావ్ భలే ఉంది అనుకున్నా. ఎందుకంటే రెగ్యులర్ సాంగ్స్లో ఉండదు అది, ఏదో పల్లవి చరణం ఇంకొక చరణం అన్న టైప్లో ఉండదు. అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. పాట చూడగానే నాకు అర్థమైపోయింది ఈ సాంగ్ హిట్ అని. ఎందుకంటే ఎమ్మెల్యే అని, ఎమ్ అంటే మై, ఎల్ అంటే ఎక్కడ మనకి వినం. సో నాకు ఎప్పుడైతే అలా వచ్చిందో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది బాగా. సో తమన్ గారు ట్యూన్ చెప్పేసరికి నా వాయిస్కి, రేంజ్కి కరెక్ట్గా సెట్ అయింది. సో ఆ రోజు వెంటనే పల్లవి పాడాను. చరణం రేపు ట్యూన్ చేద్దాం అన్నారు. ఇంకొక రోజు వెళ్ళాను, వెళ్ళిన తర్వాత చరణం పాడాను. ఇంకా అప్పుడు వెంటనే ఏమైందంటే బోయపాటి గారు చాలా చాలా నచ్చేసింది. అప్పుడు అల్లు అరవింద్ గారు ఇచ్చారు, వచ్చి ఈ ట్యూన్ అంత బాగాలేదు, వేరే ట్యూన్ చేద్దాం అని అన్నారు. అప్పుడు వెంటనే తమన్ గారు చెప్పారు, ధనంజయ్ మన బ్యాడ్ లక్ ట్యూన్ బాగాలేదంట, వేరే ట్యూన్ చేయమంటున్నారు. అంటే మరి ఏం చేయలేం, ఏదైనా మనం రాసి పెట్టుంటే మనకి అనుకున్నాను నేను కూడా. సో చాలా చేశారంట, ఇంక వేరే ఎమ్మెల్యే మీద చాలా సాంగ్స్ చేశారంట. బట్ ఎంత చేసినా సరే ఇదే నచ్చుతుందంట. ఓకే. ఆ విధంగా ఏమైందంటే ఎందుకంటే స్లోగా ఉంటుంది, కొంచెం సాంగ్ స్లోగా ఉంటుంది. బట్ యాస ఇవన్నీ ఉన్నప్పటికీ కొంచెం స్లోగా ఉందనే ఫీలింగ్తో ఉన్నారు వాళ్ళు. సో ఇంకా ఎన్ని చేసినా ఇది నచ్చేసరికి ఇంక ఇదే ఉంచేశారు. ఇంకా దాన్ని ఫైనల్గా పాడమని చెప్పేశారు. సో ఇంకా అది కూడా నాకు ఎప్పుడైతే నేను ఫస్ట్లో ఎలా అనుకున్నానో అంత బాగా హిట్ అయింది అది కూడా. నిజమే, అది అసలు చాలా ఫాస్ట్, ఆ ఆల్బంలో ఫాస్ట్గా జనాల్లోకి వెళ్ళిన ఫస్ట్ సాంగ్ అది. అవును. ఇప్పుడు మీరు ఎలా అయితే సాంగ్ చూడంగానే ఈ సాంగ్ హిట్ అవుతుంది అన్న ఫీలింగ్తో మీరు పాడారు కదా, సో అలా మీరు ఒక పాట పాడి ఆ పాట అంత జనాల్లోకి వెళ్ళని పాట, మీకు అంత అనిపించని పాట ఏదన్నా ఉందా మీ కెరియర్లో? లేదండి, నాకు తెలిసిపోద్ది నేను పాడేటప్పుడు. అంటే నేను చెప్పను కానీ, ఎక్స్ప్రెస్ చేయను కానీ, ఈ పాట రీచ్ అవుతుంది, ఈ పాట రీచ్ అవ్వదు అని నాకు విన్న వెంటనే తెలిసిపోతుంది. అలా డిక్కడిక్కడుండం పాట తెలిసి నాకు అనిపించింది. ఓకే. సోగ్గాడే చిన్నలో 2 పాటలు పాడాను. నీ నవ్వే హాయిగా ఉంది అని ఒక మెలోడీ ఒకటి పాడాను. తర్వాత డిక్కడిక్కడుండం పాట పాడాను. సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ ప్రతి సాంగ్కి కాంపిటీషన్ ఉంటుందని. సో అదే విధంగా నీ నవ్వేకి నేను అంత హోప్స్ పెట్టుకోలే, కానీ అది హిట్ అయింది. కానీ డిక్కడెక్కడంలో మాత్రం ఖచ్చితంగా కమర్షియల్గా హిట్ అవుతుంది, అందరికీ రీచ్ అవుతుంది అని నేను ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉన్నాను. సో అది నాదే పర్ఫెక్ట్గా ఉంది, ఆ పల్లెటూరు స్లాంగ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి నాదే పెట్టారు. సార్ మీరు ఎక్కడ చూసినా జబర్దస్త్ చూడండి, ఏ టీవీలో చూసినా డిక్కడెక్కడం. మీ సాంగ్స్ చాలా అవి ఆ సిగ్నేచర్స్ బాగా అసలు మీకు. అవును, నేను పాడిన చాలా పాటలు వస్తుంటాయి జబర్దస్త్లో. మన సెల్ఫీ రాజ్ అని ఒక సినిమా వచ్చింది, అది బంపరా ఫర్ నీకే భామా బంపరా ఫర్ నీకే, ఇలాంటి పాటలు చాలా వస్తూ ఉంటాయి. బట్ కొన్ని సినిమాలు ఏంటంటే సినిమా బాగా హిట్ అయితేనే కొన్ని బాగా బయటకు వస్తాయి. అది కూడా ఉంటుందిలేండి, మనం ఎంత పాట హిట్ అవుతుంది అనుకున్నా సరే సాంగ్ సినిమా కూడా హిట్ అవ్వాలి, అప్పుడు రీచ్ ఎక్కువ ఉంటుంది. ఈ కాలంలో ఒకప్పుడు రాజాగారి టైంలో సినిమా ఫ్లాప్ హిట్ ఏ సంబంధం లేదు. అప్పట్లో పాట అద్భుతంగా ఉంటే అందరూ వినేవాళ్ళు, ఎందుకంటే తక్కువ సాంగ్స్ ఉండేవి. సో అది ఇప్పుడైనా రేడియో ఇవన్నీ వచ్చేసాక ఫస్ట్ సాంగ్స్ జనాలకి రీచ్ అయిపోతున్నాయి, అయిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్ సాంగ్స్ని బట్టి ఉంటుంది. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇళయరాజా గారి టైం కన్నా ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఎలా చెప్పినా మీకు, ఒకప్పుడు ఏం చేశారంటే ఓన్లీ ఆడియో లాంచ్ పెట్టేవాళ్ళు. అవును, ఆడియో లాంచ్ పెట్టి ఓన్లీ సినిమా గురించి మాట్లాడేవాళ్ళు, అంతా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ చేయటం, దాని అందరూ వినటం, దాని కమెంట్స్ అందరూ ఇవ్వటం, ఇవన్నీ కూడా పాటలకి అంత ఇంపార్టెన్స్ పెరిగింది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఉందనుకోండి, బట్ ఇంకా పెరిగింది అంటాను అనమాట. సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెంచేది ఇదే అవుతుంది యాక్చువల్లీ. ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఒక స్టోరీ అలా రన్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ విన్న సాంగ్ ఒక్కసారి రాగానే ఒక్క అటెన్షన్ వచ్చేసి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకా ఏం చేశారు, ఎలా చేశారు అనే సౌండ్ అలా వింటాం,
ఇవన్నీ కూడా అది ఒక సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది, డిసడ్వాంటేజ్ అవుతుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయిన తర్వాత సినిమాకి వెళ్ళి అరే ఇలా లేదు పిక్చరైజేషన్ అన్నట్టు కూడా ఒక నార్మల్ ఆడియన్గా ఎప్పుడన్నా అలా ఫీల్ అయ్యారా? సినిమాలో ఇప్పుడు మనం ఎలా అయితే మీరు జివ్వు జివ్వు సాంగ్ గురించి మనం ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ అనుకుని మనం అక్కడికి వెళ్తాం. దట్ మీన్స్ యూ హ్యావ్ ఎ హై లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. సో అలా మీరు ఎప్పుడన్నా థియేటర్కి వెళ్ళినప్పుడు అరే ఇది ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది, పాట ఇంత బాగా పాడాము అని అనిపించిందా మీకు ఎప్పుడు? మీ సాంగ్కి న్యాయం అక్కడ జరగలేదు అని ఫస్ట్ చూసినప్పుడు అనిపిస్తుంది. అలా చూస్తే బాగుంది అని ఫీలింగ్ వచ్చేస్తుంది నిజంగానే. దానికి అలవాటు అయిపోతాం అన్నట్టు. ఫస్ట్ వినగానే కొంచెం చూడగానే కొంచెం ఏదైనా సరే ఒక సాంగ్ విన్నాం అనుకోండి, ఫస్ట్ వినగానే నచ్చదు కొన్ని సాంగ్స్. ఆ వింటూ ఉంటే మనకి అలాగా దానికి సెట్ అయిపోతాం అన్నమాట. కానీ అలా చూస్తూ ఉంటే ఇది ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇప్పటికీ నాకు అనిపిస్తుంటుంది బాగా చేశారే అని. సో తినగ తీయగుండు అంతట కరెక్ట్. ఇప్పుడు మీరు ఇలా కాంపిటీషన్ ఎలాగైతే ఎప్పుడూ ఉంటుంది ఇండస్ట్రీలో, బట్ ఇక్కడ ఫేమ్ గురించి ఫైట్ చేసే ఈ బ్యాటిల్లో ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు మనకి ఎనిమీస్ అయిపోతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఫేస్ చేశారా మీరు మీ కెరియర్లో? ఏం లేదండి, ఎందుకంటే సింగింగ్లో మా సింగర్స్లో ఎప్పుడూ అట్లే ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒక షోకి పిలిచారనుకోండి, అంతెందుకు వేరే సింగర్ ఎవరికి షోకి చెప్పారనుకోండి, ఆయనకి ఆ టైంలో ఖాళీ లేకపోతే ఇంకో ధనంజయ ఖాళీ ఉన్నాడు లేకపోతే అలా అందరం చెప్పుకుంటాం. సో ఎవరికి తినొచ్చేస్తున్నాడు ఫేమ్, తను వచ్చేస్తున్నాడు అని ఉండదని నా ఫీలింగ్. ఎందుకంటే నాకు ఎప్పుడైతే అలా ఎవరికి అనిపించలేదు. ఏమో కొంతమంది ఉండొచ్చే నాకు తెలుసు, ఎందుకంటే ఒక్కొక్కరు మెంటాలిటీ ఒకలా ఉంటుంది. బట్ అయితే నేను ఎక్కువ చూడలేదు అట్లా. సో అందరు కూడా ఫ్రెండ్లీగా ఉండడం నేను ఎక్కువ గమనించాను. సో మోస్ట్లీ మీరు చెప్పినట్టు మీ కెరియర్ గ్రాఫ్ అంతా సక్సెస్ తోటి ఇప్పటిదాకా నడుస్తూ వచ్చింది. సో మీరు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడైనా ఈ టైంలో ఇంత స్ట్రగుల్ అవుతున్నాను, ఇక్కడికి రాకపోయి ఉంటే బాగుండేది, నేను చెప్పినట్టు నేను ఇప్పుడు చదువుకుంటే బాగుండేది అని ఒక రిగ్రెట్, అంటే కసి వచ్చే ముందు వచ్చే ఒక రిపెంటెన్స్ టైం అంటారు దాన్ని, అది మీ లైఫ్లో ఎప్పుడన్నా వచ్చిందా? యాక్చువల్గా అది ఎప్పుడు వస్తుంది అంటే అండి, మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే వస్తుంది. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నేను ఏ రోజు కూడా జాబ్ చేయాలి ఇలా అని ఎప్పుడు నాకు థాట్ రాలేదు. నాకు ఎందుకు రాలేదో తెలియదు. నేను డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజిక్లో ఏదో చేయాలని చెప్పి ఎంఏ చేద్దామని హైదరాబాద్ వచ్చా. వచ్చిన తర్వాత అంటే డిప్లొమా చేసుకుంటూనే కరస్పాండెన్స్ ఎంఎస్సీ చేశాను. బట్ ఏదో జాబ్ చేద్దామని కాదు, ఏదో చదువుకుందామని. సో ఎంఏ మ్యూజిక్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, నేను ఇక్కడ హైదరాబాద్ రాగానే నేనేం పెద్ద ఏం తీసుకొని రాలేదండి. మా ఇంట్లో డబ్బులు కూడా అడగలేదు, నాకు ఇష్టం లేదు అట్లా. సో నేను ఏది సంపాదించానో దాంతోనే అలా కష్టపడి నేను అప్పట్లో ఫస్ట్లో చెప్పాలంటే మ్యారేజ్ ప్రోగ్రామ్స్ చిన్న చిన్న కచేరీలు చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్లో చాలా తక్కువ పేమెంట్కి వెళ్ళేవాడిని నేను. కానీ నాకు అప్పుడు 3,000 పర్ మంత్ వచ్చినా 4,000 వచ్చినా అది చాలా అనుకునేవాడిని. నేను ఎప్పుడు ఇంకా డెవలప్ అవ్వడానికి కష్టపడేవాడిని. బట్ అయితే నాకు ఇంత లేదు, దీంట్లో ఉంటే తక్కువ వస్తుంది, ఇంకా జాబ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది కదా, నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే నాకు ఎంత డబ్బులు వచ్చినా సరే ఇందులో ఉన్న సాటిస్ఫాక్షన్ అందులో రాదు. సో ఇందులో నాకు ఎంత వచ్చినా నాకు హ్యాపీ. సో అది ఉంది కాబట్టి నాకు ఆలోచన, నేను కంపేర్ చేసుకోను ఎప్పుడు. నేను అట్లా ఎవరితో వేరే వాళ్ళతో కూడా కంపేర్ చేసుకోను. నెక్స్ట్ జాబులు చేసే వాళ్ళతోని నన్ను అసలు కంపేర్ చేసుకోను నేను. ఎందుకంటే నిన్నటికి లాస్ట్ ఇయర్కి నేను ఇప్పటికీ ఎలా ఉన్నాను, ఇంకేం డెవలప్ అవుతున్నాను, ఇంకేం డెవలప్ చేసుకోవాలి, నేను ఇలా ఆలోచిస్తాను. సో అందుకోసం నాకు ఎప్పుడు ఆ డిప్రెషన్ అట్లా రాదు. చాలా బాగా చెప్పారండి, ఇది మాత్రం నిజంగా ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇది ఎవరైనా అప్కమింగ్ సింగర్స్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, మీ ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, అంటే వీళ్ళలాగా పాడాలి, వీళ్ళలాగా చేయాలని. అలా మీరు ఒకళ్ళని చూస్తూ కెరియర్ సైడ్ స్టెప్స్ వేసిన ఒక సింగర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఐకాన్ కానీ ఎవరు మీకు? చెప్పాను కదా మీకు, శంకర్ మహాదేవన్ గారు. అదే చెప్పాను, నేను మ్యూజిక్ నేర్చుకోవడానికి వాళ్ళ ఇన్స్పిరేషన్. హరిహరన్ గారు అని శంకర్ మహాదేవన్ గారు, వాళ్ళు మ్యూజిక్ బాగా కర్ణాటిక్లో నేర్చుకుని, హిందుస్థానీ నేర్చుకుని, వాళ్ళు మంచి సింగర్స్ అయ్యండి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు శంకర్ మహాదేవన్ గారు. నెక్స్ట్ మ్యూజిక్ అకాడమీ అని మ్యూజిక్ క్లాసెస్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ శంకర్ మహాదేవన్ అకాడమీ అని పెడుతున్నారు. సో ఇవన్నీ చేయగలుగుతున్నారు ఆయన. సో అన్ని రకాలుగా చేయగలుగుతాను మ్యూజిక్లో, అంత ఎక్స్ప్లోర్ చేసి ఇవన్నీ చేయగలుగుతున్నారు. కాబట్టి నేను కూడా ఎప్పుడైనా సరే ఇలా మంచి సింగర్ అయిన తర్వాత ఇంకా మంచి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ పెట్టి, ఇంకా అందరికీ సింగింగ్ అంటే వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ లేని వాళ్ళకి ఇలా ఏమైనా చేద్దామని ఉంది థాట్.
బట్ చూడాలి. సో డెఫినెట్గా స్టే ట్యూన్డ్. తొందరలోనే ధనుంజయ్ గారు ఒక మ్యూజిక్ అకాడమీ స్టార్ట్ చేయబోతున్నారు. తొందరలోనే మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవబోతున్నారు. ఈ ఫ్లాష్ న్యూస్ కొంచెం అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. సో ఫ్యూచర్ చాలా మంది అడుగుతుంటారు, ఎలా తెలుసా, ధనంజయ్ నీకు అంత మ్యూజిక్ వచ్చు కదా, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు కదా అని అడుగుతారు. కానీ మ్యూజిక్ డైరెక్షన్ ఈజ్ డిఫరెంట్ అండి. ఎలా చెప్పనా మీకు, మ్యూజిక్ చేయడం వేరు, అంటే ఇది ఒక పాట కంపోజ్ చేయడము ఇది చేయడం వేరు, సినిమా కోసం చేయడం వేరు. సినిమా కోసం చేయడం అంటే ఆ సినిమాకి సరిపోయినట్టుగా ఉండాలి, ప్రొడ్యూసర్కి నచ్చాలి, డైరెక్టర్ నచ్చాలి, హీరోకి నచ్చాలి. ఇది నచ్చితే సరిపోదు, విన్న వాళ్ళ జనాలకి నచ్చాలి. లేకపోతే అందరు కామెంట్స్ చేస్తారు ఏం మ్యూజిక్ చేశాడు వీడేం మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. సో అంత వచ్చేసింది అనమాట. చాలా కష్టం మ్యూజిక్ డైరెక్టింగ్ చేయడం, చాలా కష్టం. నిజంగా మీ సింగర్స్ అవడం నిజంగా మా అదృష్టం. మాకేం అంత ఉండదు, టెన్షన్ ఉండదు. మాకు పిలుస్తారు, పాడతాం, హిట్ అయితే హిట్ అయింది, లేకపోతే మమ్మల్ని ఎవరు బ్లేమ్ చేయరు. సో టెన్షన్ అంతా పడ్డ తర్వాత మీరు హ్యాపీగా ఆ రిజల్ట్ని అవును ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. అవును, నిజంగా బ్యూటిఫుల్ లైఫ్ సింగర్ది. సింగర్ నిజంగా. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక పాట పాడగానే వెంటనే మాకే వస్తుంది. ఎందుకంటే మా పేరే ఉంటుంది, మా వాయిసే వెంటనే వెళ్తుంది కదా. అవును. సో ఆ విధంగా మేము లక్కీ సింగర్స్ అందరూ కూడా. మిమ్మల్ని ఎవరు ఎప్పుడు యాక్టింగ్ చేయమని, మా సినిమాలో హీరోలా చేయమని అడగలేదా? అడుగుతుంటారండి చాలా మంది, చెయ్యరు అంటుంటారు. బట్ ఇందులో ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా బాగా చేద్దామని. సో మీరు ఏ ఫిల్మ్లో యాక్ట్ చేయలేదు ఇప్పటిదాకా కూడా? ఇంకా ఏం లేదండి. లేదు. సో ఇంకా లైన్లో ఉన్నారు మీకు. అంటే అందులోకి వెళ్ళాలని కాదు, బట్ చూద్దాం. మీ కెరియర్లో మీకు ఎంతమంది ప్రపోజ్ చేస్తుంటారు? సింగింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. లేదు, జనరల్గా ప్రియాంక గారు కూడా వింటారు, మీరు చెప్పండి. అంటే దాన్ని ఎలా చెప్పాలంటే, మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి జనరల్గా సింగర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇప్పుడు మీ ఫ్యాన్ అండి, మీరంటే చాలా ఇష్టం. అది ఎలా ఉంటుందంటే, మనలో సింగింగ్ని ఇష్టపడిన వాళ్ళే వాళ్ళు ఎక్కువ. మనల్ని పర్సనల్ లైఫ్ వేరు, ఈ సింగింగ్ ఎంత, ఇది ఒక చెప్పాను కదా, మీరు అపరిచితులు ఉన్నారు కదా, సింగింగ్ ఇదంతా పక్కనైతే నా పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. నన్ను ఇష్టపడడం, నా ఉండే విధానం, నా మెంటాలిటీ, వీటన్నిటి ఇష్టపడడం వేరు. సో అందరూ ఇష్టపడేవడం ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే, నా సింగింగ్ని, నా పాటని, నా మ్యూజిక్ని, వీటిని ఇష్టపడే వాళ్ళే. సో నేను దాన్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ జనాలు ఎక్కువ అనమాట. సో నన్ను బాగా మ్యూజిక్ పరంగా ఇష్టపడిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎక్కువ. ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. సో ఫస్ట్ టైం చూడంగానే యువర్ మై ఎమ్మెల్యే అని ఫిక్స్ అయిపోయారు? అప్పటికి చూడు వరకే ఉన్నాను. ఓకే. ఎమ్మెల్యే వరకు రాలేదు, తర్వాత ఎమ్మెల్యేకి వచ్చారు. సో మీ వైఫ్ సపోర్ట్ మీ సింగింగ్ కెరియర్లో ఎలా ఉంటుంది? చాలా ఉంటుందండి. ఒక విధంగా చెప్పాలంటే, మా వైఫ్ నేను ఏం చేసినా సరే ఫస్ట్ మా వైఫ్ని అడిగి అది బాగుందా లేదా అని నెక్స్ట్ స్టెప్ తీసుకుంటా. అంటే చూసుకోండి, ఇంకా ఒక పాట పాడాను అనుకోండి, ఈ పాట ఎలా ఉంది, ఇక్కడ పాడనా, ఈ షోకి పాడనా, లేకపోతే ఈ డ్రెస్ ఎలా ఉంది, అన్నీ నేను తనతో డిస్కస్ చేసి చేసుకుంటే ఒక విధంగా నాకు మంచి ఫ్రెండ్లా అనమాట మా వైఫ్. సో ఇంకొక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, సింగర్స్ అందరూ తెలుసుకోవాల్సింది, ఎనీ సెలబ్రిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ని అడిగి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ తర్వాత మీరు పర్ఫార్మెన్స్కి వెళ్ళండి. ధనుంజయ్ గారి లాగా ఎప్పుడు విజయం పొందుతారు. ఇంకోటి చెప్పనా, సో అందరూ అలా అడిగితే సరిపోదు, వాళ్ళకి అది ఉండాలి, వాళ్ళకి టేస్ట్ ఉండాలి. నేను ఒకటేంటే, కొంతమందికి అది ఉంటుందండి, పాట విని లేకపోతే ఒక చూసి ఇది కరెక్ట్గా జడ్జి చేయగలిగే ఆ టాలెంట్ అది ఉంటుంది. కొంతమందికి ఉండదు అది, కొంతమంది అడిగిన వేస్ట్, అలాంటి వాళ్ళని అడిగిన వేస్ట్. మా వైఫ్కి అన్నీ తెలుసు అనమాట, ఇది బాగుంటుందా. కాకపోతే తను అడిగినప్పటికీ నేను మళ్ళీ ఆలోచిస్తూ ఉంటా, ఇది నిజం కరెక్ట్గా ఉంటుందా. ఇప్పుడు చెప్పారండి అసలు విషయం, ఇప్పుడు చెప్పారు. సో అన్నీ ఉంటాయి అనమాట. సో జాగ్రత్తగా ఆవిడకి అనిపించినట్టు మొత్తానికి మీ డెసిషన్ ఆవిడ చేత చెప్పించుకొని మీరు ప్రోగ్రామ్కి వెళ్తారనమాట. నిజం చెప్పేశారు. జాగ్రత్త, ఇంటికి వెళ్తారు కదా, జాగ్రత్తగా. అదే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జాగ్రత్త, మేము వెళ్ళిన తర్వాత. సో వెరీ హ్యాపీ, మీరు చెప్పారు యు ఆర్ హ్యావింగ్ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ సక్సెస్ఫుల్ సింగింగ్ కెరియర్. సో మీ నెక్స్ట్ అసలు మీ లైఫ్లో గోల్ ఏంటి? మీరు అల్టిమేట్గా ఏం చేస్తే ఎస్ ధనుంజయ్ ఇస్ కంప్లీట్ అనిపిస్తుంది? నా గోల్ కంప్లీట్ అనుకునేది ఎప్పటికీ ఉండదండి జనరల్గా అయితే, ఎందుకంటే అలా చేస్తూ ఉండాలి. నేనైతే అన్ని లాంగ్వేజెస్లో పాడాలి, లైక్ బాలు గారు, యేసుదాస్ గారు, వీళ్ళలా అన్ని లాంగ్వేజెస్లో పాడాలి, అందరినీ మెప్పించాలి.
నెక్స్ట్ ఇంకా బాగా ఏంటంటే ఇలా నేను చెప్పాను కదా మ్యూజిక్ ఎక్కాలి, ఇంకా ఏమైనా మ్యూజిక్ కోసం ఏమైనా చేయాలి, దానికి ఇంకా స్టడీ చేయాలి, ఇలా అయితే నాకు గోల్స్ ఉన్నాయి సార్. ఇలా గోల్స్ ఉన్నాయి. ఈ హీరోకి పాడాలి, ఒక స్పెసిఫిక్ హీరో, ఒక స్పెసిఫిక్ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయాలి అన్న డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్, డ్రీమ్ హీరో ఎవరైనా ఉన్నారా మీకు? డ్రీమ్ హీరో అంటే యాక్చువల్గా నేను అందరినీ కవర్ చేసేసాను. ఇంకా మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు తప్ప మిగతా అందరికి పాడేసినట్టు. చిరంజీవి గారు? చిరంజీవి గారు ఇప్పుడు చాలా బ్రేక్ ఇచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చారు. పాడాలి అదైతే ఉంది. బట్ మెయిన్ ఏంటంటే మంచి మ్యూజిక్ కంపోజర్స్ దగ్గర పాడాలని నాకు ఇష్టం అండి. నాకు రెహమాన్ గారు అంటే ఇష్టం, హ్యారిస్ జయరాజ్ గారు అంటే ఇష్టం. వీళ్ళ దగ్గర ఎక్కువ పాటలు పాడాలని నాకు ఇష్టం. అంటే ఆల్రెడీ మన దేవి గారి వరకు ఇంకా పాడలేదు, ఆయనకి కూడా పాడాలని ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు మొత్తం అందరినీ ఒక చుట్టేసి అప్పుడు ఒక వరల్డ్ టూర్ వేద్దాం అనుకుంటున్నారు. సో ఇక మీకు ఇంత కెరియర్ పాత్లో మీది ప్రతి ఒక్క సాంగ్ ఆల్మోస్ట్ సక్సెసే. సో మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి. నేమింగ్ గామా అవార్డ్ వచ్చింది మీకు. సో అలా మీకు మోస్ట్ మెమరబుల్ అవార్డ్ ఈ సాంగ్కి అని నాకు సాటిస్ఫాక్షన్ వచ్చిన అవార్డ్ ఏది? బజే బజే సాంగ్ అండి. ఆ సాంగ్కి గామా అవార్డు యాక్చువల్గా ప్రతి లాస్ట్ ఇయర్ మొత్తం అన్ని అవార్డ్స్కి నామినేట్ అయింది. యాక్చువల్ నామినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బిగ్ థింగ్. ఫిల్మ్ఫేర్కి నామినేట్ అయింది, సైమా గామా అవార్డు వచ్చింది, అన్నిటికీ నామినేట్ అయింది. ప్రతి దాంట్లోని నా పేరు ఉండడం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర. ఒక దాంట్లో శంకర్ మహాదేవన్ ఉంది, తర్వాత ధనంజయ్ ఉంది. ఎందుకంటే నా డ్రీమ్ రోల్ వాళ్ళ పక్కనే నా పేరు ఉండడం అదే సక్సెస్ అచీవ్మెంట్గా ఫీల్ అయ్యాను నిజంగా. సో గామా అవార్డు వచ్చింది మన తమన్నా, ప్రభాస్ గారు వీళ్ళందరి చేతుల మీదుగా బాహుబలి టీం నుంచి అవార్డు తీసుకోవడం, బెస్ట్ సింగర్ అవార్డు. వండర్ఫుల్. మంచి మూమెంట్, నా లైఫ్లో ఫస్ట్ అవార్డు. వావ్. తర్వాత మీకు ఇంకా చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. మళ్ళీ ఇంకా ఈ ఇయర్ చాలా పాటలు పాడాను, హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే ఉంది, ఉంది. లెట్స్ సీ. యూఆర్ వెయిటింగ్ ఫర్ మోర్ అవార్డ్స్. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మోర్ అవార్డ్స్. సో మీకు రజనీకాంత్ అని ఒక బిరుదిద్దాం అనుకుంటున్నామండి, సింగింగ్ రజనీకాంత్. ఎందుకంటే ప్రతి సాంగ్లో ఒక డిఫరెంట్ మేనరిజం ప్రదర్శిస్తున్నారు కదా. రజనీకాంత్ గారు మేనరిజమ్స్కి ఇంకా మీకు తెలుసు, హిస్ కేర్ ఆఫ్ అడ్రస్. సో ఇప్పుడు సింగింగ్లో మీరు ఇప్పుడు ప్రతిదానికి ఒక టిక్కడ ఉండడం, ఎమ్ అని వాడారు మీరు అద్భుతంగా. సో మీరు రజనీకాంత్, సింగింగ్లో రజనీకాంత్ మీరు మాకు. సో ఇంకా మీరు డెఫినెట్గా మీ అపరిచితుడిని అసలు భయంకరంగా నిద్ర లేపండి. ఇంకా అద్భుతమైన సాంగ్స్ మేము విందాం అనుకుంటున్నాం మీ దగ్గర నుంచి. మీకు ఇలాంటి సాంగ్ పాడాలి, మెలడీ పాడేశారు, ఫోక్ పాడేశారు, కొంతమంది గమకాలు ఎక్కువ పాడలేదు. సో మీకు అలా ఛాలెంజ్ అనిపించే జానర్ ఏది మీరు ఇంకా పాడదాం అనుకునేది? ఛాలెంజింగ్ అని కాదు, నాకు ఎక్కువ మంచి మెలడీస్ పాడడం అంటే ఇంట్రెస్ట్. నాకు ఇది కూడా ఇంట్రెస్ట్ కాదనట్లేదు, బట్ ఆ మెలడీస్లో హాయిగా వింటూ అలా నిద్రపోయే పాటలు పాడటం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ నాకు అవి కూడా పాడాను, చాలా పాటలు పాడాను. మీకు చెప్పాను, పోపోగా ఏకాంతం పాడాను. నెక్స్ట్ కాటమరాయిలో ఏలో ఎడారిలో ఆ పాట మంచి మెలడీ సాంగ్, అది నాకు చాలా ఇష్టం. ఆ పాట పాడాను. ఇంకా చాలా మెలడీస్ పాడాను, బట్ ఎక్కువ అవి కూడా ఎక్కువ పాడాలని నాకు ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నది కాకుండా మీరు ఇంకొకటే ఎక్కువ ప్రదర్శిస్తున్నారు. సో అందరికీ అదే ఎక్కువ. ఎంత ఇంట్రెస్ట్ ఉన్న పాడినప్పటికీ ఇవే మంచి. ఇప్పుడు జిబు అయినా, ఎక్కడికైనా, బజే అయినా ఇలాంటి పాటలే బాగా ఆడియన్స్కి రీచ్, ప్రోగ్రామ్స్ చేసిన సరే రీచ్ బాగా ఉంటుంది నిజంగా. అవి రావడం లక్ యాక్చువల్గా. సో ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అండి. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మా బెస్ట్ ఫ్రెండ్ మా వైఫ్ అయితే. ఎందుకంటే పొద్దున్న లేస్తే రికార్డింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడే ఉంటాము, తనతోనే స్పెండ్ చేస్తాము, ఎక్కువ బయటికి వెళ్ళాము, సినిమాలకి వెళ్తాం వచ్చేస్తాం, బట్టి బయటకు తిరగడం ఇలాంటి ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ ఉండదు. ఎందుకు ఫ్యాన్స్ వెనకాల పడతారని? అలానే కాదు, జస్ట్ నాకు ఎందుకు ఇంట్లోనే ఉండటం, అలాగే ఏదో గిటార్ వాయించుకున్నాం, లేకపోతే ఏదో వింటున్నాం, ఏదో అలా చేయడం. మీరు గిటార్ వాయిస్తారా? మరి చెప్పాలి కదండి మాకు, లేకపోతే ఎంత ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతాం మేము. గిటార్ నేర్చుకుంటున్నాను, వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, కీబోర్డ్ ఆల్రెడీ నేర్చుకున్నాను, 2 grades చేశాను. సో అలా ఏమైనా చేయాలని ఇంట్రెస్ట్. తొందరలో మీరు మెల్లిమెల్లి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతున్నారు మెల్లిగా. అయితే నేర్చుకున్న వాళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారు. స్టైల్ ఇప్పుడు కోటి గారు వీళ్ళందరూ సో మీరు ఒక కవర్ మ్యాషప్ ఇందాకలు విన్నట్టు ఎంతో అద్భుతంగా చేశారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ వండర్స్ ఫ్రమ్ యూ. మేము డెఫినెట్గా అయితే నాకు కూడా ఒక ఛాన్స్ ఇప్పించండి, మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే మీ దాంట్లో ఒక సాంగ్ పాడడానికి. ఫస్ట్ సింగర్గా బాగా
చూసారా? అప్పుడు చూద్దాం. మీకు డెఫినెట్గా ఇప్పటికే పేరు వచ్చేసింది అసలు. ఇంకా వండర్ఫుల్. మీ జర్నీ వింటుంటే చాలా అసలు ప్రతి సింగర్కి వెంటనే వచ్చి ఇండస్ట్రీలో పాడేయాలి అనిపిస్తుంది. సో మీరు ఇనీషియల్ స్టేజ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు, అదంతా కూడా చెప్పారు. చాలా ట్రాక్స్ పాడారు, ఇవన్నీ యువర్ స్టైల్, యువర్ వే యూ హ్యావ్ లెర్న్డ్. నిజంగా ఇట్స్ లైక్ ఏ బుక్ అండి. ప్రతి సింగర్కి వచ్చి నేను ఇలా నేర్చుకున్నాను, నాతో నేను మాట్లాడుకున్నాను, నేను నేర్చుకున్నాను అని చాలా విషయాలు చెప్పారు. అండ్ పాటలు పాడి ఫుల్గా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. అసలు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా ఎక్కడ నాకు ఇంతసేపు మీతో మాట్లాడాను అని కూడా అనిపించలేదు. నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. దిస్ ఈస్ ద ఇన్నోసెంట్ అండ్ స్మైలింగ్ ఫేస్ బిహైండ్ దోస్ ఎనర్జెటిక్ సాంగ్స్. ఒక్కసారి ధనుంజయ్ గారు మీరు అలా నవ్వితే అసలు మీ గొంతు అసలు అదేనా అని డౌట్ వస్తుంది మాకు. సో ఆ ఎనర్జీ, అదే ఎనర్జీ ఉంచండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ కాటం రైడ్కి. ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయాయి జివ్వు జివ్వు సాంగ్స్. ఇంకా ప్రతి పెద్ద హీరోకి మీది ఒక డెఫినెట్ హిట్ సాంగ్ ఉండాలని, అండ్ మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని ఇలాగే ఇంటర్వ్యూ చేయాలని, మీరు ప్రతి ఇంటర్వ్యూ మాకే ఫస్ట్ ఇవ్వాలని, మనం మళ్ళీ ఇలాగే మాట్లాడుకుంటూ ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో మనం ఒక అద్భుతమైన సాంగ్తో, మీ ఫేవరెట్ సాంగ్తో ఈ షో ఎండ్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. యా, అదే రీసెంట్ కాటం రైడ్లో నాకు చాలా ఇష్టం ఆ మెలోడీ సాంగ్. ఓకే, దాంతో స్టార్ట్ చేసి మళ్ళీ మంచి ఊపుతో ఎండ్ చేద్దాం. ఓ డెఫినెట్గా. ఏలో ఎడారిలో వానా, గాల్లో గులాబీ పూసేనా, గుబురు మీసం మెలేస్తున్నా, గుండె పాపం ఎలా ఉందో బయటికి ఆతడు చూపించే ధీమా, లోపల లోతున అంతగా ఉంటుందా నిజమా, హే చెలియ మెరుపు కలుల ఎదుట నన నిలవడమిక మనుషుల తరమా, ఎన్నాళ్ళో ఏవిటో ఎన్నాళ్ళి బడాయితో చూస్తారేనే మనోడు, మారారోయ్ వీరులే మారారోయ్ మహర్షులే మారేనాయి మగాడు, హో దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా, మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా, ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా, హో బజే బాజే ఆ డోల్ బజే బాజే ఆ డోల్ బజే రే బజరే 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 బజే బాజే ఆ డోల్ బజే బాజే ఆ డోల్ బజే రే బజరే బజరే బజరే. చాలా సరదాగా గడిచిందండి ఈరోజు ధనంజయ్ గారితో ఈ సత్యభామ కబుర్లు. See you. All the best, Andy, for Thank your you so much. future Thank you so much for projects. this interview. Thank you. Thank you. Hi, this is Dhananjay. Please watch and subscribe to Inma Creations. You will have a lot of fun in this YouTube channel.